హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. చాలా రోజులు అయిపోయింది, అంటే చాలా రోజులు అంటే 1 వీక్ అయిపోయింది అనుకుంటా కంటిన్యూగా వీడియోస్ పెట్టి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ పాప ఇక్కడ హైదరాబాద్ దగ్గర శంషాబాద్ ఉంది కదండి, అక్కడ దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ అయితే కొనుక్కుందండి. అక్కడికి గృహప్రవేశంకి అయితే వెళ్తున్నాము. గృహప్రవేశం మొన్న 4వ తారీఖు అయ్యిందండి. మా రిలేటివ్స్ అందరూ రావడం వల్ల ఇంట్లో నాకు కుదరలేదనమాట వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి. ఎందుకంటే మొన్న మా అక్క మా బావ వచ్చారు, ఆ తర్వాత మా బ్రదరు, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అందరూ ఇంట్లో ఉండడం వల్ల నాకైతే వీడియోస్ పెట్టడానికి కుదరలేదు. వాళ్ళతో స్పెండ్ చేశానమాట. మీకు షార్ట్ కూడా చూపించాను. అన్నీ తిరిగామన్నమాట. హుస్సేన్ సాగరు, బిర్లా టెంపుల్ ఇవన్నీ తిరగడం వల్ల నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. నేను కూడా ఎవరైనా చుట్టాలు వస్తేనే నేను అవుటింగ్ వెళ్ళవలసి వస్తుంది, లేదంటే నాకు ఎవరు తీసుకెళ్ళరు అనమాట. మా పిల్లలు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇలా చుట్టాలు ఎవరైనా మన ఇంటికి వచ్చినట్టుగా అయితే హైదరాబాద్ వాళ్ళతో పాటు మేమైతే వెళ్తామన్నమాట. ఇగోండి ఇక్కడైతే గౌతమ్, నేను, మా బ్రదరు, మా పెద్దమ్మ కొడుకు అనమాట, చిన్న అబ్బాయి ఆర్మీ నుండి మొన్నే రిటైర్మెంట్ అయిపోయాడు అనమాట. మా తమ్ముడు కొడుకు ఒకడు వచ్చాడనమాట, సమ్మర్ హాలిడేస్కి చదువుకోవడానికి వచ్చాడు మా ఇంటికి. గౌతమ్ నేను వెళ్తున్నాం అనమాట కారులో. మా పెద్దబ్బాయికి ఆడిట్ ఉండడం వల్ల రాలేకపోయాడు అనమాట. కాకపోతే అందరము వెళ్దాము, అందరికీ ఇన్వైట్ చేశారనమాట. తప్పకుండా రా అత్త అని మా మా మేనగోడలు అయితే చెప్పిందనమాట. అందుకోసం మాకు కూకట్పల్లి నుండి శంషాబాద్ కొంచెం దూరం ఉందండి, బాలాపూర్ ఏదో అంటారు ఆ ఏరియాని. మాకు 60 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట మా ఇంటి దగ్గర నుంచి. గౌతమ్ అయితే కారులో తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఇగోండి చిన్న వ్లాగ్ చేశాను. సొంతింటి కళ నెరవేరాలంటే అదో ఆ థ్రిల్లింగ్ వేరేగా ఉంటుందండి. చాలామంది సిస్టర్స్ అక్క సొంతింటి కళ నెరవేరాలంటే ఏం చేయాలి అక్క చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అందరికీ భగవంతుడు ఇస్తాడండి సొంత ఇల్లు అనేది. ఎవరికి ఉండదు, వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. వాళ్ళ కర్మఫలాలు బట్టి వాళ్ళు బట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. ప్రతి వాళ్ళకి ఆ దేవుడు మనకి పుట్టించిన తర్వాత అలా వదిలేడు కదండి, ఏదో ఒకటి చూపిస్తాడు కదా. ఇగోండి ఇదేనండి ఇల్లు. నేనైతే చాలా ఎండగా ఉంది, విపరీతమైన ఎండ ఉందండి. ముందు నుండి తీయలేకపోయాను, వేడిగా ఉండడం వల్ల ఎండగా ఉండడం వల్ల వీడియో నేను అసలు తీయలేకపోయాను. మేము వెళ్ళేసరికి వాస్తు పూజ అయిపోయింది, ఆ తర్వాత ద్వార పూజ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చేసేసారంటే 5 గంటలకి ముహూర్తం అన్నారు. అన్ని పూజలు అయితే అయిపోయేవి అనమాట. వాస్తు పూజ, హోమము, ద్వార పూజ అలాగన్నీ అయిపోయేవి. వెళ్ళేసరికి అయితే సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. ఇగోండి ఈవిడే మా అన్నయ్య వాళ్ళ పాప, పక్కన వాళ్ళ హస్బెండ్ అనమాట. మేము వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతం అయితే అవుతుందనమాట. అయితే ఎవ్వరం కూడా బాధపడకూడదండి, ప్రతి వాళ్ళకి సొంతింటి కళ నెరవేరుతుందనమాట. చాలామంది నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అక్క మేము ఎన్ని పూజలు చేసినా సరే మాకు రిజల్ట్స్ రావట్లేదు అక్క అని అడుగుతున్నారు. రిజల్ట్స్ అయితే వస్తాయి, రాకుండా ఉండవు. ఎందుకంటే మన కర్మఫలాలు ఇప్పుడు పోతాయో అప్పుడు మనకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు. మనము ప్రతి నిత్యం ఇంట్లో నిత్య దీపారాధన పెట్టుకోవడం, సాయంత్రం సంధ్య దీపం పెట్టుకోవడం ఇవైతే తప్పకుండా చెయ్యాలి. చేస్తేనే మనకి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఏదో చేసాము మాకు రిజల్ట్ రాలేదు అని మాత్రం మీరు వదిలేవద్దు. భగవంతుడిని నమ్ముకున్నవాడు ఏ రోజు కూడా బాగుపడలేదు అని చరిత్రలో లేదనమాట. వెనకో ముందు ప్రతి వాళ్ళకి సొంతింటి కళ అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇగండి చక్కగా సత్యనారాయణ వ్రతం అయితే పూజ అయిపోయింది. 5 కథలు కూడా విన్నామండి. ఇగండి మా అక్క వాళ్ళ అమ్మాయి, ఆ తర్వాత మా వదిన వాళ్ళ కోడలు, అందరు రిలేటివ్స్ అందరూ కలిసారండి. ఇంకా ఊర్లో అయితే ఇంకా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. కానీ హైదరాబాద్ కదా, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదనమాట. దూరం వల్ల రాలేకపోయారనమాట. ఇగండి వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ పంతులు బాబు పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇల్లు కూడా చాలా బాగుంది. ఇల్లు కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి, స్కిప్ చేయొద్దు అనమాట. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు కొనుక్కుంటారు కదండి. వీళ్ళకి కూడా ఎక్కువ డబ్బులే అయినట్టుగా ఉన్నాయండి. ఎందుకంటే ఇండివిజువల్ హౌస్ కదా, కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు అనమాట. ఎంత అయిందనేది నాకైతే అంత క్లారిటీగా తెలియదు, అందుకే ఇందులో మెన్షన్ చేయలేదనమాట. పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరము కొబ్బరికాయ కొట్టి చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకొని మేము కూడా తీర్థప్రసాదము తీసుకున్నామన్నమాట. సత్యనారాయణ వ్రతం పూజ మేము గృహప్రవేశం చేసేటప్పుడు అప్పుడు కథ విన్నానమాట. ఆ తర్వాత ఇప్పుడు 5 కథలు కూడా చక్కగా ప్రశాంతంగా విన్నానమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇగోండి
మేనగోడలనమాట, మా అన్నయ్య వాళ్ళ పాప. అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తుందనమాట. ఇగోండి, ఇక్కడ నేను వాళ్ళ హౌస్ చూపిస్తానండి. చిన్నదేనండి, అంటే వాళ్ళు స్తోమత బట్టి వాళ్ళు తీసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇండివిజువల్ హౌస్ మనకి హైదరాబాద్లో దొరకడమే పెద్ద వింత అనమాట. కానీ ఆ బడ్జెట్కి నాకైతే వర్త్ అనిపిస్తుంది అనమాట. 2 బెడ్రూమ్లు అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూము, ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. కబోర్డ్ వర్క్స్ కూడా చేసుకున్నారు వాళ్ళే. అన్ని అంటే వీళ్ళొక్కలే, అంటే మా మేనగోడ్ల వాళ్ళు కబోర్డ్ వర్క్స్ అయితే చేసుకున్నారు. అక్కడక్కడ ఇంకా వర్క్ ఉందని చెప్తుంది. లోపల అయితే సిమెంట్ పలకలే వేశారనమాట. ఇవి వేసుకుంటే మనకి ఎక్కువగా చెదలు పట్టడం ఇలా అవ్వనమాట. ఓన్లీ డోర్సే పెట్టారు. లోపలన్నీ సిమెంట్ పలకలు అయితే వేశారు. మా బిల్డర్ కూడా అలాగే వేశారండి. ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్త ఫ్రిడ్జ్ కూడా హైర్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా చాలా బాగుందనమాట. అన్ని కొన్ని వస్తువులు అయితే కొత్తవి తీసుకున్నారు. టీవీ కూడా కొత్తదిలాగే ఉంది. ఇది కిచెన్ అనమాట. పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారనమాట. ఇది కూడా డిస్టిల్ అని నాకు కాల్ చేసింది. అత్త మీ ఫోటో పెట్టండి అత్త అని ఫోన్ చేసింది అనమాట. నేనైతే వాట్సాప్లో పెట్టానమాట ఫోటో. అది కాకుండా ఇది కూడా చాలా బాగుందనమాట. మనలాంటిది కాకుండా ఇంకొక టైప్లో పెట్టారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే పూజా మందిరం కొంచెం చిన్నదిగానే ఉందండి. ఎందుకంటే మనకి అది కిచెన్లోనే పూజా మందిరం అనేది చిన్నగా అడ్జస్ట్ అయినది చేశారనమాట. మొత్తం హౌస్ అంతా కట్టేసి ఇచ్చేసారండి. వీళ్ళైతే మామూలుగా కబోర్డ్ వర్క్లు అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, పూజ అంతా అయిపోయింది. తర్వాత కొంతమంది ముత్తైదులకి తాంబూలం అయితే ఇస్తుందనమాట. ఇక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయానండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. అవి నేను మీకు వీడియో తీయలేదు హడావుడిలో. మేము కూడా హడావిడిగా ఉన్నాము, వాళ్ళు కూడా కొంచెం హడావిడిగా ఉన్నారు. మనకి ఏదైనా ఫంక్షన్స్ అయితే ఎంత హడావుడిగా ఉంటుంది అన్నది మనందరికీ తెలిసిందే. నేను కూడా అలాగ చుట్టాలతో మాట్లాడి నేను వీడియో తీయలేకపోయాను అనమాట. ఆ రోజు చాలా విపరీతమైన, ఆ రోజు కాదండి, హైదరాబాద్కి చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. అసలు వీడియో తీయాలనిపించలేదనమాట ఆ వేడికి. అక్కడక్కడ అయితే తీసానమాట. ఆ తర్వాత ఇగోండి కిచెన్ చూడండి. కిచెన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఇది కిచెన్ అనమాట. కబోర్డ్స్ కూడా ఇగోండి, పైన కబోర్డ్స్ కూడా వీళ్ళే పెట్టుకున్నారు. లోపల అంతా సిమెంట్ ర్యాక్స్ లాగా వేసారనమాట. పైన స్టోరేజ్ కూడా ఉందనమాట. ఇగోండి లోపల ఇవి కబోర్డ్స్ అనమాట. కిచెన్ కబోర్డ్స్ అనమాట ఇవి. ఓకేనా, బాగా నచ్చింది. చాలా బాగుందండి లొకేషను. వీళ్ళకి శంషాబాద్కి ఒక 10 కిలోమీటర్స్ అండి. చాలా చాలా బాగుంది లొకేషను. చాలా పొల్యూషన్ కూడా ఉండదండి. చాలా బాగుంది, ప్రశాంతంగా చాలా బాగుందనమాట. నాకైతే వాళ్ళ ఏరియా, వాళ్ళ ఇల్లు చాలా బాగుందనమాట. అతను అంటే మా మేనగోడలు వాళ్ళ హస్బెండ్ ఫ్రెష్ అనమాట. ఆంధ్రజ్యోతిలో చేస్తారు. వాళ్ళ స్టాఫ్స్ అందరూ వచ్చారనమాట. ఇగండి భోజనాలు కూడా పెట్టారు. అసలు వీడియో అయితే చాలా క్లారిటీగా తీయలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మంచిగా, అది కూడా ఫోటో తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇగండి భోజనం చేసుకొని మళ్ళీ మేము తిరిగి అయితే ఇంటికి వచ్చేసామండి. చాలా బాగుందండి. భోజనాలు కూడా చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. రేపు మళ్ళీ నేను హనుమాన్ జయంతి కోసం వీడియో పెడతా.